నేను ఈ స్టేజ్ మీద కూర్చోడానికి వర్త్ కాదు ఆనెస్ట్లీ. నేను మాస్టర్ని కాదు, నేను స్టూడెంట్నే. నేను ఐ డిడ్ నాట్ గెట్ దాట్ మచ్ ఎక్స్పీరియన్స్ అట్ ఆల్. నాకు మెడిటేషన్ ఇంట్రడ్యూస్ చేసిందే మా వారు అండ్ శీతల్ మేడం. ఎందుకంటే వీళ్ళిద్దరు లేకపోతే నా లైఫ్లో మెడిటేషన్ అనేది కాన్సెప్ట్ లేదు. ఇంకా నేర్చుకుంటున్నాను, ఇంకా ఎన్ని ఇయర్స్ నేర్చుకుంటానో తెలీదు. సో నేను ఇంకా ఇక్కడ అందరు చాలా గొప్ప వాళ్ళు ఉన్నారు. మిమ్మల్ని అందరినీ చూస్తుంటే నేను చాలా చిన్నదాన్ని అనిపిస్తుంది. ఒక్కటే లెర్నింగ్ అనేది ఒక కాన్సెప్ట్ ఎప్పుడు వీళ్ళిద్దరు నేర్పిస్తూ ఉంటారు. ఏదున్నా ఎక్స్పీరియన్స్తో నేర్చుకోండి, ఏమున్నా ఫేస్ చేయండి. నాకు చాలా భయం, నాది మైండ్ కూడా మంకీ మైండ్, చాలామందిది మంకీ మైండే ఉంటుంది. ప్రశాంతంగా ఉండలేము, ఎక్కువ ఆలోచిస్తాము, అతిగా ఆలోచిస్తాము. ఎవరైనా ఏమైనా అంటే అయ్యో వాళ్ళు బాధపడతారు, వీళ్ళు బాధపడతారని మనం ఎక్కువ బాధపడిపోతాము. నేను అలాంటి దాన్నే. సో నాకు నేను వీళ్ళ ఎక్స్పీరియన్స్ విని, ఇంకా బుక్ రీడింగ్స్తో, యాక్చువల్గా బుక్ రీడింగ్ కూడా నేను చేసేదాన్ని కాదు, చాలా గొప్పది అది. నాకు శీతల్ లాంటి ఒక బుక్ ఇచ్చి చదువు అని అన్నారు. అక్కడి నుంచే నా జర్నీ, బుక్ రీడింగ్ జర్నీ స్టార్ట్ అయింది. ఎప్పుడు బుక్స్ అంటే ఓన్లీ కాలేజ్ బుక్స్, ఓన్లీ ఎగ్జామ్ బుక్స్ చదివేదాన్ని. కానీ యాక్చువల్ బుక్స్ ఏంటి, ఏం నేర్చుకోవాలి, ఎలా చదవాలి, అదంతా జ్ఞానం ఇచ్చింది వీళ్ళిద్దరే. నాకంటూ మాస్టర్స్ ఇవాళ మార్నింగ్ చెప్తున్నాను, మెడిటేషన్కి ప్రతిసారి కూర్చున్నప్పుడు గురువుని గుర్తు చేసుకుంటాము. నాకంటూ ఒక గురువు ఇంకా పరిచయం అవ్వలేదు, నా గురువు ఎవరో కూడా తెలీదు. సో నాకు మెడిటేషన్ ఇంట్రడ్యూస్ చేసిన ఇద్దరు గురువుల్ని దండం పెట్టుకొని స్టార్ట్ చేస్తాను. సో నేను ఎప్పుడూ శీతల్ ఆంటీకి అడుగుతాను, నాకు మేడం దండం పెట్టుకుంటా అన్నారు, దండం పెట్టుకోండి మేడం. సో నేను ఎప్పుడూ అడుగుతూ ఉంటాను, నాకు ఇంకా గురువు పరిచయం అవ్వలేదేంటి, ఎందుకు ఇంకా నేను ఎవరికి స్టూడెంట్ కాదు, ఎవరు నన్ను స్టూడెంట్గా యాక్సెప్ట్ చేయట్లేదా, ఎవరు నా గురువు అని ప్రతిసారి మెడిటేషన్లో అడుగుతాను. ఇంకా ఆన్సర్ దొరకలే. అంటే నా గురువు కొంచెం స్ట్రిక్ట్గా ఉన్నట్టున్నారు. అప్పటిదాకా నేను వీళ్ళనే గురువుగా యాక్సెప్ట్ చేశాను. కానీ ఒక బ్యూటిఫుల్ విషయం చెప్పారు శీతల్ ఆంటీ, ఏంటంటే గురువు ఎక్కడో వెతుక్కోవాల్సిన అవసరం లేదు, శ్వాసే గురువు, యూ హ్యావ్ టు జస్ట్ ఫోకస్ ఆన్ యువర్ బ్రీత్ అని. ఇంకా నేర్చుకుంటున్నాను, మనం అందరము నేర్చుకుందాం. జస్ట్ ఒక్క టేక్అవే చెప్తాను, బుక్ రీడింగ్ మాత్రం అందరూ స్టార్ట్ చేయండి. ఇట్ ఈస్ బ్యూటిఫుల్ థింగ్. బుక్స్ నుంచి చాలా జ్ఞానం వస్తుంది. మనం వెళ్ళి అందరు ఆథర్స్ని కలవలేము, బట్ వాళ్ళ జ్ఞానాన్ని మాత్రం పొందొచ్చు. సో లెట్స్ స్టార్ట్ రీడింగ్ బుక్స్, లెట్స్ రీడ్ యాజ్ మెనీ బుక్స్ యాజ్ పాసిబుల్. బట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఆనంద్ గారు అండ్ శీతల్ ఆంటీ ఫర్ గెటింగ్ అస్ హియర్. ఇవాళ ఇక్కడ వచ్చే ప్లాన్ లేకుండే, నథింగ్, మేము 2 daysలో వెళ్ళిపోతున్నాము. అలా ఎలా వచ్చామో తెలీదు, అసలు ఇంతమందిని కలుస్తామని తెలీదు, ఇన్ని మాస్టర్స్ని చూస్తామని తెలీదు. అంత పత్రి సార్ ఆగ్యా. సో థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీ వన్, నాకు ఒక 2 minutes ఇచ్చినందుకు.